ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో అనుకరించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తానుసారమైన ఆలోచన చొప్పున సమస్తము జరిగించడానికి కృప చూపించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాధారణ దురాత్మ చీకటి శక్తుల ప్రభావం నుంచి తొలగించి నీ కొరకు ఉన్నతంగా భక్తి చేయనట్లు బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీ నామకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, దేవుడు పరలోకానికి మనుషులను ఎన్నుకుంటూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ విషయము అందరికీ అర్థం కాదు, కానీ దేవుడు ఎవరికైతే అర్థమయ్యాడో వాళ్ళకు మాత్రమే ఈ విషయం అర్థమవుతూ ఉంది. కనుక మనం సమాజంలో మనుషులందరినీ చూసినప్పుడు, పుట్టేటప్పుడు అందరూ తల్లి గర్భంలో నుంచి ఒకే రీతిగా పుట్టిన బ్రతుకులో అందరిది కూడా ఒకే బ్రతుకు ఉండదు. ఏంటి కారణం అంటే వారు దేవుణ్ణి తెలుసుకోకపోవడమే. ఏంటి కారణం అంటే వారు దేవుని అర్థం చేసుకోకపోవడమే దానికి కారణం. లోకంలో మనుషులు చాలా మంది ఎవరిష్టానుసారంగా వారు బ్రతకడానికి కారణం ఏంటంటే వారి యొక్క సొంత ఆలోచనలు, సొంత జీవితం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన ఒక పని చేసిన తర్వాత ఆ పని పూర్తిగానే చేయగలడు. ఆ పని జరగడానికి కావలసినంత కూడా ముందుగానే గ్రహించగలడు. ఓకే, జాగ్రత్త. దేవుడు మనుషులను పరలోకానికి చేర్చాలనుకొని భూలోకంలో మనుషులను పుట్టించాడు. భూలోకంలో మనుషులను పుట్టించి భూలోకంలో నుండి పరలోకానికి తీసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. ఇది దేవుని యొక్క ప్రణాళిక, రైట్. ఇప్పుడు దేవుడు మనుషులను పరలోకానికి తీసుకోవాలంటే ఆ పరలోకంలో యుగ యుగాలు ఉండాలంటే ఒకటి ఖచ్చితంగా మనిషికి కావాలి. అదేంటంటే గుణపరచబడిన హృదయము. ఈరోజు టాపిక్ ఏంటంటే, అంశం ఏంటంటే గుణపరచబడిన హృదయం లేక సిద్ధపరచబడినటువంటి హృదయం. ఎలాగా గుణపరచబడిన హృదయం వస్తుంది, ఎలాగా సిద్ధపరచబడిన హృదయం వస్తుంది, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే దానికి అర్థమవుతుంది. నేను ముందుకెళ్తాను. సపోజ్ మీరు ఒక మంచాన్ని తయారు చేయాలనుకున్నారనుకోండి, కట్టెల మంచం తయారు చేయాలనుకున్నారనుకోండి. కట్టెల మంచం మనం అనుకోగానే రాదు. అడవిలోకి వెళ్తాము, కట్టెలు కొడతాము, కట్టెలు కొట్టుకొని ఆ మంచం కోళ్ళకు కావాల్సింది, ఆ మంచం కర్రలకు కావాల్సింది, ఇదంతా కూడా ముందు కట్టి తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత ఆ కట్టెను మంచం కోళ్ళలాగా, మంచం కర్రల్లాగా చెక్కుతాం. చెక్కిన తర్వాత ఆ మంచం కర్రలు, కోళ్ళు మనకు తయారవుతాయి. తర్వాత మనం నవారు వేసుకొని అల్లుకుంటాం కదా, అప్పుడు మంచం తయారవుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, కూర ఏదైనా చేసుకోవాలనుకున్నారు అనుకోండి. ఆ కూర కాయలు, కూరగాయలు చెట్టుకుంటాయి. ఆ చెట్టు యొక్క ఆకులు లేదా కూరగాయలు తెచ్చుకుంటారు. తెచ్చుకొని
పొయ్యి మీద పెట్టుకొని సిద్ధం చేసుకొని వండిన తర్వాత అది ఒక కూర అవుతుంది. అలాగే దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనుషులను పరలోకానికి తీసుకెళ్ళక ముందు గుణపరచాలనుకున్నాడు. అంటే గుణపరచడం అంటే ఏంటి? గుణపరచడం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, దాన్ని చదివిన తర్వాత గుణపరచడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరు. జాగ్రత్తనండి, పరలోకానికి దేవుడు మనల్ని నడిపించాలంటే విశాల మార్గంలో కాదు, ఇరుకైన మార్గంలో నిలబెట్టాడంట. పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఒక 2 మార్గాలు మనం అక్కడ గమనిస్తున్నాం. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం గమనిస్తే, పరలోకానికి వెళ్ళాలంటే ఇరుకు మార్గంలో వెళ్ళాలంట. పరలోకానికి వెళ్ళని వారందరూ కూడా విశాల మార్గంలో వెళ్తారంట, అంటే నరకానికి వెళ్తారంట. అంటే 2 మార్గాలు మనకు కనబడుతున్నాయి, అంటే 2 దారులు కనబడుతున్నాయి, అంటే 2 జీవితాలు కనబడుతున్నాయి, అంటే 2 విధానాలు కనబడుతున్నాయి. ఓకే, పరలోకానికి వెళ్ళే మార్గం అంటే జీవ మార్గం అంట ఇరుకైనదంట. ఈ ఇరుకు మార్గంలో ఎందుకు నెట్టాడు దేవుడు మనల్ని పరలోకానికి? ఏమంటే మీరు దారిలో నడిచిపోవాలనుకున్నప్పుడు ఒక దగ్గర ముళ్ళకంప, ఒక దగ్గర రాళ్ళు, ఒక దగ్గర నీళ్లు అలా ఎవరైనా వేస్తున్నారు అనుకో, మీకు ఎలా ఉంటుంది? డేటయ్య రమ్మన్నావు, మళ్ళీ ముళ్ళకంచి వేస్తున్నావు, రమ్మన్నావు మళ్ళీ రాళ్ళు పడేస్తున్నావు, రమ్మన్నావు మళ్ళీ నీళ్ళు వేసేస్తున్నావు, ఎలా రావాలి? ఇరుకు మార్గం. జాగ్రత్తనండి. మరి మనం ఒకరిని పిలిచాం, మన ఇంటికి రమ్మని పిలిచాం, అంత దూరంలో ఉన్నప్పుడు అక్కడికి రాగానే, మనకు కంచూపుల్లో రాగానే అతని ముందు ముళ్ళ కంచె వేసేసాం, రా అన్న. మనకేమనిపిస్తుంది అంటే, నడిచేవాడికి ఏమనిపిస్తుంది అంటే, ఏంటి రమ్మన్నాడు కానీ నా ముందు ముళ్ళ కంచె వేసాడు, ముళ్ళ కంచె వేసేసి అది దాటుకోనరా, దాన్ని నడుచుకోనరా, తొక్కుకోనరా అని పిలిచాం. అప్పుడు ఒక 2 ఉన్నారు అనుకోండి అక్కడ, యాత్రికులు. మనం పిలిచిన, మన ఇంటికి పిలిచిన ఒక 2 అనుకోండి. ఆ 2కి ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ముళ్ళకంచె చేసాం, దాన్ని తొక్కుకుంటా నడుచుకుంటా రమ్మని చెప్పాం. వాళ్ళకి చెప్పులు లేవు, చెప్పులు కూడా ఇవ్వాలి, ఆ ముళ్ళులో వచ్చి తొక్కుకొని రావాలి. అప్పుడు ఏమవుతుంది? నడిచి వచ్చే వాళ్ళకి, మనం పిలిచినప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమవుతుంది అంటే ముళ్ళు గుచ్చుకుంటారు. గుచ్చుకుంటుందా? గుచ్చుకుంటారు. జాగ్రత్తగా మనం పిలిచినప్పుడు ముళ్ళేసి, మనం పిలిచినప్పుడు వాళ్ళ ఆ ముళ్ళు తొక్కుకుంటూ రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం పిలిచినప్పుడు మన దగ్గరికి రావాలనుకునే మనసు కానీ వాళ్ళకుంటే ముళ్ళు తొక్కుకొని మన దగ్గరకు వస్తారు. ముళ్ళు గుచ్చుకున్నా పర్లేదు, నాకు ఆ వ్యక్తి కావాలి అని వస్తారు. అలా కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళడం కోసం నేను ఈ ముళ్ళుకు తొక్కాలా, ఈ ముళ్ళు గుచ్చుకోవాలి అన్నోళ్ళు ఆ ముళ్ళు దాటి. ఇక్కడ జాగ్రత్తనండి, ముళ్ళు బాధే, ముళ్ళు గుచ్చుకుంటాయి, బాధ కలుగుతుంది, రకరకాల సమస్యలే. కానీ మన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్న బాధ కంటే ఆ అవతల వ్యక్తి మనకు ఎక్కువైతే, ఆ ముళ్ళు గుచ్చుకున్నా పర్లేదు, నేను ఆయన దగ్గరికి వెళ్తానని వెళ్ళగలను. మీకు అర్థమవుతుందో లేదు?
నాకు ఆ వ్యక్తి కావాలంటే ముళ్ళు గుచ్చుకున్నా పర్లేదు, కాళ్ళు ఏమైనా పర్లేదు, దెబ్బ తగిలినా పర్లేదు, నాకు ఆ వ్యక్తి కావాలంటే ఆ ముళ్ళు గుచ్చుకొని ముళ్ళును దాటుకొని వెళ్తాం. పరలోక ప్రయాణంలో దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఈ పరలోకం నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ముళ్ళు, రాళ్ళు, నీళ్లు, కత్తులు, గడ్డపార్లు, కొడవళ్ళు, రోగాలు, అప్పులు, అవమానాలు దేవుడు అక్కడక్కడ వేస్తాడు. అదే ఇరుకు మార్గం అంటే. దాని అంతటిని దాటుకొని దేవుడి దగ్గరికి చేరాలి. ఇరుకు మార్గం అంటే మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభు దగ్గరికి రాగానే, ప్రభువా నన్ను పరలోకం తీసుకెళ్ళిపో, ఎంతకాలం నేను ఇష్టానుసారంగా బతికాను, ఇంకా నన్ను పరలోకం తీసుకెళ్ళిపోయా అంటే, రాబిడ్డ వచ్చేసి నువ్వు ఎట్టనో బతికితే బతికేవలే, నీకు హ్యాపీగా అక్కడ సింహాసనం వేస్తా అని. దేవుడు ప్రతి మనిషిని గుణపరచి పరలోకానికి తీసుకుంటాడు. అందుకే ఈ గుణ అంటే ఆయన మనసులో ఒక ఆలోచన ఉందన్నమాట. అంటే ప్రతి మనిషిని పరలోకానికి తీసుకునే ముందు ఇలా తయారవ్వాలి, ఆమె లేదా అతను ఇలా తయారైన తర్వాత నేను పరలోకానికి తీసుకెళ్తా అన్నది దేవుడికి కావాలి. కనుక ఇరుకు మార్గంలో దేవుడు పెట్టాడు, మనల్ని ఇరుకు మార్గంలో పెట్టాడు. ఇరుకు మార్గంలో పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఇరుకు మార్గం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేస్తూ వెళ్ళేటటువంటి మార్గం అది. ఒకటి ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో చేయవలసిన పనులు ఉంటాయి. అసలే ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటి? చాలా కష్టాలు ఉంటాయని. ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటి? ఆ ఇరుకు మార్గంలో మనకి ఇష్టం లేనిది చాలా ఉంటాయని అర్థం. కనుక దేవుడు మనుషులను పరలోకానికి పిలుస్తూ 2 మార్గాలు ఉన్నాయి, దీంట్లో ఏది ఎంచుకుంటావో ఎంచుకో అన్నాడు. ఒకటి విశాల మార్గము, రెండవది ఇరుకు మార్గం. ఓకే, విశాల మార్గాన్ని మనం కానీ గమనిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, విశాల మార్గం అంటే ఏంటంటే దేవుడు లేడనుకోవచ్చు. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా దేవుడు లేడనుకొని బతుకుతారు. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా బతుకుతారు. ఎవరికి లోపడాల్సిన అవసరం లేదు, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పింది చేయాల్సిన అవసరం లేదు. తాగొచ్చు, తినగొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాని విశాల మార్గం అంటే ఇష్టానుసార మార్గం అన్నమాట. ఏమండి, ఈ విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చదివిన వచనంలో ఇరుకు మార్గంలో ప్రవేశించే వారేమో కొందరంట, విశాల మార్గంలో ప్రవేశించే వారేమో చాలా మంది అంట. ఓకే, ఇప్పుడు మనుషులందరూ కూడా ఇరుకు మార్గంలో గుండా అయినా వెళ్ళాలి, విశాల మార్గంలో గుండా అయినా వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మనం భక్తులను గమనిస్తే ఇరుకు మార్గంలో వెళ్ళారా, విశాల మార్గంలో వెళ్ళారా మనం ఆలోచన చేయాలి, చదవాలి. ఈ ఇరుకు మార్గంలో ఇరుకు మార్గములో ప్రవేశించుడని దేవుడే చెప్తున్నాడు. ఈ ఇరుకు మార్గంలో మీరు ప్రవేశిస్తేనే పరలోకానికి వస్తారని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన మనకుంటే ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలి. మనం దేవుని యొక్క ఇష్టానుసారంగా బ్రతకాలని అనుకుంటే ఖచ్చితంగా ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలి. ఈ ఇరుకు మార్గం ఏంటి, విశాల మార్గం అంటే ఏంటో మనకు అర్థమైతే దేవుడు మనల్ని గుణపరచాలనుకున్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. పిల్లల్ని స్కూల్లో వేసినప్పుడు తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పిల్లల్ని స్కూల్లో వేస్తారంటే చదువు రావాలని. అంతేనా? వాళ్ళు విద్యావంతులు అవ్వాలని. అంతే కదమ్మా? అంతేనా? వాళ్ళకి ఏం రావాలని తల్లిదండ్రులు స్కూల్లో పెడతారు? చదువు రావాలి. మరి చదువు రావాలంటే పిల్లలు ఒక్కొక్క రోజు స్కూల్కి వెళ్ళని అంటాడు, మారం
పని చేస్తాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బెత్తం తీసుకొని కొడతారు. కానీ వాడు స్కూల్కి వెళ్ళాలంటే బెత్తం తీసుకొని కొట్టడం అవసరమా? వాడు స్కూల్కి వెళ్ళాలంటే బెత్తం తీసుకొని కొట్టడం అవసరమా? వాడు స్కూల్కి వెళ్ళాలంటున్నాడంటే నాకు చదువు వద్దు అంటున్నాడు. నాకు చదువు వద్దు అంటే వాడి జీవితం పాడైపోద్ది. కాబట్టి వాడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. కాబట్టి వాడికి అది అర్థం కాలేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే బెత్తం తీసుకొని వాడిని కొట్టి చదువు రావడం కోసం వాడిని కొట్టి స్కూల్లో పెడుతున్నాం. మన టార్గెట్ ఏంటి? వాడికి చదువు రావడం, వాడిని ఇంటికాడ నుంచి స్కూల్కి పంపించడం. ఓకే, జాగ్రత్త. ఈ ఇంటికాడ నుంచి స్కూల్కి వెళ్ళే లోపల గాలి ఒకటి దొరుకుతాడు. స్కూల్కి వెళ్ళినాడు, ఆడుకున్నాడు. రే ఈరోజు ఏం పడతావు లేదా రా స్కూల్కి, ఇటు వెళ్ళిపోదాం అంటాడు. చూసారా? ఆ మార్గంలో ఇంటికాడ నుంచి స్కూల్కి వెళ్ళే మార్గంలో గాలికి తిరిగి వాడు అక్కడ దొరికాడు, తగిలాడు అనుకోండి, వాడు వెళ్ళిపోయాడంటే స్కూల్ అయిపోద్ది. కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే చదువు రావాలని, మన ఉద్దేశం ఏంటంటే వాడి భవిష్యత్తు బాగుండాలని. ఇది మీకు అర్థమైతే వాడు స్కూల్కి వెళ్ళకుండా ఉన్నప్పుడు మనకు ఆ విషయం అర్థమైనప్పుడు వాడిని మనం కొడతాం. వెళ్ళినప్పుడు కొట్టి వాడిని స్కూల్లో పెడతాం. దాని అర్థం ఏంటంటే స్కూల్లో టీచర్లైనా ఎందుకు కొడతారంటే, తల్లిదండ్రులైనా ఎందుకు కొడతారంటే వాడికి చదువు రావాలని. అంటే వాడు చదువు వస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. వాడికి పూర్తి చదువు వచ్చే వరకు, వాడు మంచి భవిష్యత్తులో వచ్చే వరకు వాడిని కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెడితేనే, కొడితేనే, తిడితేనే వాడి చదువు వస్తుంది. స్టార్టింగ్ లో వాడికి ఇష్టానుసారంగా వెళ్ళాలనుకుంటాడు, అక్కడ ఆడుకోవాలనుకుంటాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాడు, చదువు వద్దు అనుకుంటాడు, బోర్ అంటాడు, నాకు ఇష్టం లేదంటాడు. ఇలా రకరకాల మనస్తత్వంతో ఉన్న పిల్లోడికి ఆ కోర్సు పూర్తయ్యే వరకు, ఆ చదువు బాగా వచ్చే వరకు తల్లిదండ్రులు, టీచర్లు శిక్షణ ఇస్తారు. శిక్షణ. మేము చదువుకునే రోజుల్లో మా టీచర్లు, మా సార్లు కొట్టేవాళ్ళు బాగా మమ్మల్ని. ఎందుకు కొట్టేవాళ్ళు తెలుసా? కోపం కాదు, వీడు చదువుకుంటే వాడి భవిష్యత్తు బాగుంటుందని. వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. సో ఎప్పుడైతే ఆ టీచర్లు కొట్టి తిట్టి గద్దించి మమ్మల్ని ఒక శిక్షణలో, ఒక విధానంలో, అంటే వీడు బడికి మానకూడదు, వీడు బాగా నేర్చుకోవాలి, వీడు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు, ఒకవేళ నేను ఏదన్నా ఇష్టానుసారంగా పక్కదారి తొలిగితే ఏమవుతుందంటే వాళ్ళని కొడతారు, మనల్ని కొడతారు. ఇలా కొట్టడం ఎందుకు? కొట్టడం ఎందుకంటే సరిగా పనికి రావాలి, కొట్టడం ఎందుకంటే బాగా చదువుకోవాలి, కొట్టడం ఎందుకంటే వారి భవిష్యత్తు బాగుండాలి. ఓకేనా? కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో ఈ ఉదాహరణ చూసుకున్న తర్వాత వాక్యంలోకి, దేవుడి పరలోకంలోకి మనం కానీ వెళ్ళగలిగితే చూడండి ఒకసారి. లోకంలో ఒక చదువు రావడానికి, లోకంలో ఒక ఉద్యోగం రావడానికి టీచర్లు కొడుతున్నారు. మళ్ళా మిలిటరీలో ఉద్యోగం రావాలంటే ఆ మిలిటరీలో ఎంతో కష్టం ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే బలపరచడం, శిక్షణ అన్నమాట. చూసారా? మిలిటరీలో ఎందుకు అంత కష్టపడతారంటే, పోలీసులకు ఎందుకు అంత కష్టపడతారంటే పెద్దలు రాజకీయంలో ఉంటారు. అవతల సైన్యం వాళ్ళు కాల్ చేసినా కూడా వెళ్ళి ధైర్యంగా నిలబడాలి దేశం కోసం. అంటే ఏం చేస్తున్నారు? మిలిటరీ వాళ్ళని చావుకైనా సిద్ధం చేస్తున్నారు. ఎంత మంచులోనైనా, ఎంత వర్షంలోనైనా, ఎంత ఎడారిలోనైనా నిలబడి ధైర్యంగా పారిపోకుండా, ప్రాణభయంతో పారిపోకుండా దేశం కోసం పోరాడే వాళ్ళగా సిద్ధం చేయడమే శిక్షణ, గుణపరచడం. స్కూల్లోకి వస్తే టీచర్లు పిల్లలు ఎందుకు కొడుతున్నారు, తల్లిదండ్రుల పిల్లలు ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళకి చదువు రావాలి. ఈ చదువు ప్రారంభమయ్యే క్రమంలో వాళ్ళు దారి తగ్గిపోవచ్చు. ఈ చదువుకు స్కూల్కి వెళ్ళే ప్రయాణంలో వాళ్ళు చదువుకోకుండా సినిమాకి వెళ్ళొచ్చు, చదువుకోకుండా ఆటలకి వెళ్ళిపోవచ్చు. మనలో చాలా మంది గమనిస్తే స్కూల్కి వెళ్ళి మధ్యలోనే ఆగిపోయిన వాళ్ళు కనబడతారు. ఎందుకని వాళ్ళు అయ్యారంటే వాళ్ళకి ఇష్టం లేదు స్కూల్కి వెళ్ళడం. మనలో చాలా మందిని గమనిస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళి కూడా పాఠాలు నేర్చుకోని వాళ్ళుగా ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ సక్రమంగా మనసు దాంట్లో పెట్టలేదు, వాళ్ళకి అది ఇష్టం లేదు. కనుక చాలా మంది చదువు మానేసిన వాళ్ళుగా, చాలా మంది చదువు రాని వాళ్ళుగా మనకు కనబడతారు.
అది లోకంలో ఉన్న విధానం అయితే ఇప్పుడు పరలోకానికి తీసుకొస్తాను నేను. దేవుడు తన బిడ్డలైన మనుషులందరినీ కూడా పరలోకానికి నడిపించాలనుకున్నాడు. పరలోకంలో అబద్ధాలు ఆడకూడదు, పరలోకంలో బూతులు మాట్లాడకూడదు, పరలోకంలో తాగుబోతుతనం ఉండదు, పరలోకంలో వ్యభిచారం ఉండదు, పరలోకంలో నరహత్య ఉండదు. పరలోకంలో దేవుడు ఎలాంటి వాడో మనం కూడా అలాంటి గుణ లక్షణాలు కలిగి అక్కడ ఉండాలి. కనుక భూమి మీద మనకు మన మనసు ఎలాంటిదంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పరలోకంలో నీతివంతులుగా ఉండాలంటే, పరలోకంలో న్యాయవంతులుగా ఉండాలంటే భూమి మీద మనకి అబద్ధాలు కనబడుతున్నాయి, మోసాలు కనబడుతున్నాయి, దొంగతనం కనబడుతుంది, మందు కనబడుతుంది, వ్యభిచారం కనబడుతుంది, రకరకాల డబ్బు, ధనము, వెండి, బంగారాలు అన్ని కనబడుతున్నాయి. మరి వీటన్నిటికీ మనం అట్రాక్ట్ కాకుండా ఉండాలంటే, వీటన్నిటికీ మనం లోనకుండా ఉండాలంటే మన మనస్సుని వాటి మీద నుంచి తొలగించాలి. ఇరుకు మార్గం అంటే అది. దేవుడు మన మనస్సుని ఏం చేస్తున్నాడంటే, మన మనస్సుని కేవలం తల్లిదండ్రుల మీద, కేవలం భార్య పిల్లల మీద, కేవలం చదువు మీద, కేవలం డబ్బు మీద, కేవలం మన సుఖాల మీద, కేవలం మన ఆరోగ్యం మీద పెడితే ఏమవుతుందంటే పరలోకం తగ్గిపోతాం. మనం పరలోకానికి మనం తగ్గిపోతాం. కాబట్టి ఈ ఇరుకైన మార్గంలో మనల్ని తీసుకెళ్ళాలి ఖచ్చితంగా దేవుడు. ఆ ఇరుకైన మార్గం అంటే ఏంటంటే, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నాకు నువ్వే కావాలి దేవా. తల్లిదండ్రులు అడ్డొస్తారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు అడ్డొస్తారు. భక్తి చేయడానికి తల్లిదండ్రులు అడ్డొస్తారు. దేవా, నీకంటే మా అమ్మా నాన్న నాకు ఎక్కువ కాదు అని అమ్మా నాన్నను విడిచి దేవుని వైపు తిరగడమే ఇరుకైన మార్గం. కొన్నిసార్లు మన శరీరమే మనకు అడ్డొస్తుంది, మన కోరికలు మనకు అడ్డొస్తాయి. ఎవరైనా ఒక మంచి అబ్బాయి మంచి అమ్మాయి తగిలింది అనుకో, అబ్బాయి లెవెలో అమ్మాయి లెవెలో పడిపోయి దారి తగ్గిపోతారు. నాకు అబ్బాయి కాదు అమ్మాయి కాదు, నాకు నువ్వే కావాలి అని నిలబడగలగాలి ఆ మార్గంలో. కొన్నిసార్లు మనం భక్తి చేస్తున్నప్పుడు లోకంలో సాతాను ఉంటాడు కాబట్టి, నిజానికి మంచికి అడ్డు సాతాను కాబట్టి, మనం బాగానే ఉన్నా, మన ప్రార్థనలో ఉన్నా, మన వాక్యం చదువుతున్నా వాడు మనల్ని కష్టపెడతాడు. మరి ఆ కష్టపెట్టినప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి. దానియేలు గారిని అడుగుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం తిందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. సంతకము చేయబడినది దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ప్రతిదినము 3 మోకాళ్ళుని తన ఇంటి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చాను. జాగ్రత్తనండి. దేవుడు పరలోకానికి రావడానికి మనుషులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? పరలోక మార్గం చేయవలసిన పని. మనం పరలోకం చేరాలని అంటారంట ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. ఈ ఇరుకు మార్గంలో చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అదేంటంటే దేవుడికి ప్రార్థన చేయడం, మందిరానికి రావడం, వాక్యం చదవడం, నీతిగా ఉండడం. ఇవన్నీ కూడా ఈ ఇరుకు మార్గంలో చేయాల్సిన పనులు. ఈ ఇరుకు మార్గంలో చేయాల్సిన పనులన్నిటినీ కూడా ఖచ్చితంగా మనము పరలోకం చేరే వరకు కూడా చేయాలి. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా తగ్గిపోకూడదు. ఇప్పుడు దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయమన్నది దేవుడే కదా, దేవుడే. ప్రార్థన చేయడం మంచి పనే కదా, మంచి పని. మరి ప్రార్థన చేస్తున్న దానియేలుకి ప్రార్థన చేయకుండా అడ్డెందుకు వచ్చింది? ప్రార్థన చేయడం మంచి పనే, దేవుడు చెప్పిన ఆజ్ఞనే.
దానియేలుకి ఆటంకం ఎందుకు కలిగేలా అనుమతించాడు. ఇక్కడ అదే పాయింట్ ఉంది. దానియేలు పరలోకానికి రావాలి, దానియేలు ఎరుకు మార్గంలో ఉండాలి. దానియేలు ఏం నిర్ణయించుకోవాలంటే, ఇక్కడ ఏం నిర్ణయించుకోవాలంటే జాగ్రత్త. మనమైతే ఏమనుకుంటామంటే, ఏంటి దేవా నువ్వు ప్రార్థన చేయమన్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన జరగనీయకుండా అడ్డు రావడం ఏంటి, నన్ను చంపాలనుకోవడం ఏంటి, నాకు హింస రావడం ఏంటి, ప్రభువా ఇది కష్టంగా ఉంది, కాబట్టి చూడు నేను ప్రార్థన చేస్తుంటేనే, నీ పని చేస్తుంటేనే ఇలా అడ్డొచ్చింది, సమస్యలు వచ్చాయి కాబట్టి నాకు చాలా మనసు కష్టంగా ఉంది దేవా, నేను ప్రార్థన చేయనని ప్రార్థనలోంచి తొలగిపోతారు చాలా మంది. అంటే ఆ ఇరుకైన పరిస్థితుల్లోంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ దానియేలు గారు ఏం చేశారో చూద్దాం. దానియేలు గారు ఏం చేస్తున్నాడంటే, ఒక శాసనం బయలుదేరింది ఆ రాజ్యంలో. ఆ రాజ్యంలో ఒక శాసనం బయలుదేరింది. ఏమని? ఇదిగో రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి, రాజుకు మాత్రమే నమస్కరించాలి, ఇక ఏ దేవుడికి పూజించకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు అనే శాసనం వచ్చింది. ఎవరైనా రాజుకు ప్రార్థన చేయకుండా, రాజుకు నమస్కారం చేయకుండా దేవుడికైనా చేస్తే అలాంటి వాడు సింహాల భూమిలో వేయబడతాడు అనే శాసనం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఏం పరిస్థితి అంటే ఇరుకైన పరిస్థితి. ఇది ఏ పరిస్థితి అంటే ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు దానియేలు ఒకటి తేల్చుకోవాలి. మంచి పనే చేస్తున్నాడు దానియేలు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ప్రార్థన చేయనీయకుండా అడ్డొచ్చింది. ఇప్పుడు దానియేలు ఒకటి నిర్ణయించుకోవాలి. ఏం నిర్ణయించుకోవాలంటే, దేవా నీకు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, వీళ్ళు ప్రార్థన చేయకుండా నన్ను అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఒకవేళ నేను ప్రార్థన చేస్తే నన్ను సింహాల బోన్లో వేసి చంపేస్తారంట. అయితే నేనేం నిర్ణయం తీసుకుంటానంటే, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వే కావాలి. అంటే నేను ఇక్కడ బతకాలనుకోవడం లేదు, నా ప్రాణం కంటే నాకు నువ్వే ఎక్కువ. చూసారా ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకొని ఎలా అయ్యాడో దానియేలు గారు. ఏ పరిస్థితి అది? ప్రాణాపాయ పరిస్థితి. ఏ పరిస్థితి అది? మంచిగానే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, నీతిగానే ఉన్నాడు, కానీ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు దానియేలు గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? నా ప్రాణం కంటే నా దేవుడే నాకు ఎక్కువ. నేను రాజును పూజించను, నేను రాజుకు ప్రార్థన చేయను. ఇలాంటి మనస్సు దానియేలుకు ఉందో లేదో, ఉంటుందో రాదో అని అనుమతించాడు దేవుడు. అదే ఇరుకైన మార్గం అంటే. నీ జీవితంలో, నా జీవితంలో దానియేలుకి ప్రార్థన చేయలేకుండా ఆటంకం కలిగించి వచ్చేలా చేసి ఎవరిని ఎన్నుకుంటారో దేవుడు చూశాడు. దానియేలు గారు ఏం చేశాడంటే, తన ప్రాణం కంటే కూడా దేవుడు నాకు ఎక్కువ అని చెప్పని దేవుడిని ఎన్నుకున్నాడు. ఇది ఇరుకైన మార్గం. మీరు ఇరుకైన మార్గం అంటే మీరేమనుకుంటున్నారంటే, ఒక 2 గోడలు ఉంటాయి, అది చాలా చిన్న గోడ, లావుటోళ్ళు అయితే దాంట్లో పట్టరు, సన్నటోళ్ళు అయితే ఊరికనే దూరిపోతారు, అది అనుకుంటున్నారా? అది కాదు ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గం అంటే ఏంటంటే, దేవుని కోసం ఏదైనా వదులుకునే పరిస్థితిలోంచి వెళ్ళే దారి ఇరుకైన మార్గం అంటే. విశాల మార్గం అంటే దేవుడొద్దు, ఇంకెవరొద్దు, నడిచేసారని నేను వెళ్తా, అది విశాల మార్గం అంటే. దేవుడు దానియేలు గారిని మనం చూసినప్పుడు ఇరుకులో పడ్డాడు, కానీ దేవుడిని ఎన్నుకున్నాడు. ప్రాణాపాయంలో పడ్డాడు, కానీ దేవుడిని ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము పరలోకానికి వెళ్ళడానికి నిర్మించబడ్డాం, మనం దేవుని కోసము నిర్మించబడ్డాం. దేవుడు చాలా జ్ఞానవంతుడు, మనలందరూ కూడా పరలోకం రావాలనుకుంటున్నాడు, కానీ అందరూ రాదు పరలోకం. ఎందుకు అందరూ రారు? ఈ కష్టంలో వెళ్ళిపోతారు, దేవుడు ఇద్దరుకొని వెళ్ళిపోతారు. దేవుడు ఆ గుణాన్ని, ఆ మనస్సుని సెలెక్ట్ చేస్తున్నాడు. మనం పుట్టినప్పుడు అందరం కూడా మంచిగానే పుట్టాం, కానీ పెరిగిన తర్వాత రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతాం. పెరిగే కొద్ది, వయసు వచ్చే కొద్ది రకరకాల వాటి మీద మన మనసు పడిపోద్ది. కానీ ఎంతమందికి దేవుడి మీదే మనసు పడుతుంది? ఎంతమంది నాకు దేవుడు మాత్రమే కావాలనుకుంటారు? ఎంతమంది దేవుడిని ప్రేమించే
మార్గంలో నిలబెట్టేస్తాడు. ఆ ఇరుకైన మార్గంలో నిలబెట్టినప్పుడు ఏమవుతుందంటే సైనికులు ఆ అవతల వాళ్ళ బుల్లెట్కి తట్టుకోవాలంటే గుండె ధైర్యం కావాలి. చాలా పర్లా అనుకునేటట్టు వాళ్ళు రెడీ అవ్వాలి. ఎండలో అయినా మంచులో అయినా రెడీ అవ్వాలి. అలాగా నేను పరలోకం వెళ్ళాలంటే దేవుడు మాత్రమే కావాలనుకునేటట్టుగా నిలబడాలి. ఈ ఇరుకైన మార్గంలో అంటే తల్లిదండ్రుల వల్ల శ్రమ రావచ్చు, తల్లిదండ్రులని కోల్పోయే పరిస్థితి రావచ్చు, భార్య బిడ్డల వల్ల శ్రమ రావచ్చు, భార్య బిడ్డల్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు, అనారోగ్యం రావచ్చు, ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఏం సెలెక్ట్ చేసుకుంటాం? దానియేలు ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? దానియేలు ఏం సెలెక్ట్ చేసుకున్నాడంటే నాకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నాకు దేవుడే కావాలి, నాకు ఆస్తి పోయినా నాకు దేవుడే కావాలి, నా పరిస్థితులు ఏమైనా నాకు దేవుడే కావాలనుకున్నాడు దానియేలు. కాబట్టి ఈరోజు దానియేలు గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో ఇలాంటి హృదయం నాకు కావాలి, ఇలాంటి మనసు నాకు కావాలి. అలాంటి మనసు నీకు సిద్ధమైందా? యేసు ప్రభు గురించి విన్న తర్వాత నుంచి ఈ రోజు వరకు యేసు ప్రభు కోసం మనం ఏం విడిచిపెట్టాం? యేసు ప్రభువే కావాలి అనుకోవడానికి మనం ఏం సిద్ధమయ్యాం? ఇంకో వ్యక్తిని కూడా చూపిస్తా. చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. నేను మీకు భక్తుల జీవితాలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చూడండి ఎలాంటి ఇరుకు మార్గంలో వెళ్ళి దేవుడు మాత్రమే కావాలనుకున్నారు. అంటే వాళ్ళు అలా సిద్ధం అయ్యాడు అని. చదువు. హబక్కూకు 3:17 17 చదువు. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంట రాకపోయినను, గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదను. చూసారా హబక్కూకు గారు ఏమంటున్నారు? పంట రాకపోతే తిండి ఉండదు కదా, పంట రాకపోతే అన్నం ఉండదు కదా, మరి ఆకలితో చచ్చిపోతాడు కదా, ఆకలితో బాధపడతాడు కదా. హబక్కూకు గారు అంటున్న మాట ఏంటంటే, హబక్కూకు గారిని దేవుడు ఇరుకు మార్గంలో పెట్టినప్పుడు హబక్కూకు గారు ఏమంటున్నారంటే, దేవా నాకు తినడానికి తిండి లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు కరువు పరిస్థితులు వచ్చినా నేను ఈ మార్గంలోనే వెళ్తా. ఒకవేళ ఎవరినైనా వదులుకోవాల్సిన అవసరం వస్తే, నీ కోసం ఎవరినైనా వదులుకోవాల్సిన అవసరం వస్తే నేను నీ కోసం వదులుకుంటా. హబక్కూకు గారు అంటున్న మాట, ఆ మాట ఎలా అనగడిగారంటే సిద్ధపడ్డాడు. దానియేలు కూడా చావుకైనా ఎందుకు సిద్ధపడ్డాడంటే హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మన దగ్గరికి వస్తే ప్రేమను దేవుడు బిడ్డరా, నువ్వు దేవుని వాక్యం పాటించడానికి, ప్రార్థన కొనసాగించడానికి, పరలోకం వెళ్ళడానికి, నీతిగా బతకడానికి నీకేమన్నా అడ్డొస్తే నిలబడగలవా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆస్తి వచ్చిద్దని అనుకుంటున్నావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు కష్టాలు రావని అనుకుంటున్నావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ భార్య బిడ్డల కుటుంబం అంతా బాగుంటది అనుకుంటున్నావా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇక నీకు సంతోషమే ఆనందం అనుకుంటుంటే కాదు. ప్రేమ బిడ్డలారా, మనల్ని దేవుడు గుణపరిచి పరలోకానికి ఎన్నుకోవాలనుకున్నాడు. ఏంటా గుణం అంటే మనం దేవుణ్ణి మాత్రమే ఎన్నుకునేటటువంటి మనసు. నా కష్టాలు వచ్చినా నువ్వే, నాకు ఆశ లేకపోయినా నువ్వే, నాకు అవమానం వచ్చినా నువ్వే, నాకు ఆరోగ్యం లేకపోయినా నువ్వే అనే మనస్సు సిద్ధం కావడమే ఇరుకు మార్గంలో పెట్టడం. అప్పుడు చూడండి, ఎప్పుడైతే నాకు దేవుడు మాత్రమే కావాలనుకుని మనం బయలుదేరామనుకో, ఆ బయలుదేరడంలో ఇందాక నేను చెప్పాను మీకు, ఒకడు దారిలో వస్తుంటే ముళ్ళేసాను,
ఆ ములుగు దాటుకొని గుచ్చుకొని రావాలి. నేను కావాలంటే ఆ ములుగు గుచ్చుకొని వస్తాడు. ఒకడు వస్తుంటే నేను పిలిచాను, వాడి ముందు రాళ్ళు వేసేసా. నేను కావాలనుకుంటే ఆ రాళ్ళని దాటుకొని వస్తాడు. మీకు అర్థం కావడానికి, మనిషి కావాలనుకుంటే తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మనిషి కావాలనుకుంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మనిషి కావాలనుకుంటే దేవుణ్ణి విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. చూసారా ఏం జరిగిందంటే, దేవుణ్ణి కూడా ఈయనొద్ద వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగా వీళ్ళొద్ద నాకు దేవుడు కావాలి, మూగుచ్చుకున్నా పర్లేదు దేవుడు కావాలి, రాయి కట్టుకున్నా పర్లేదు దేవుడు కావాలి, ఆరోగ్యం లేకపోయినా పర్లేదు దేవుడు కావాలి, అలా వెళ్ళగలం, అది కావాలి దేవుడికి. అలా మనం రాళ్ళను తట్టుకొని, ముళ్ళుగుచ్చుకొని, అనారోగ్యం పాలైపోయి, కష్టాలు పాలైపోయి, చివరి వరకు కూడా దేవా ఎన్ని కష్టాలైనా ఈ మార్గంలో నువ్వే నాకు కావాలని ఎప్పుడైతే నిలబడతామో అది సిద్ధపాటు. అప్పుడు తీసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? చదువుదాం ఆ మాట, చదువు. అప్పుడు ఏం చేస్తాడు చూద్దాం. లూకాసు వార్త 12:30-37 చదువు. లూకాసు వార్త 12:37 12:30. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంతమంది భక్తులు వాళ్ళ దేశాలు, భార్యలు, పిల్లలను వదిలిపెట్టి మన ఇండియాకు వచ్చి చనిపోయారు మీకు తెలుసా? ఎంతమంది భక్తులు మనకు సువార్త అందించడానికి, దేవుని గురించి అందించడానికి వాళ్ళ ఊర్లు, వాళ్ళ కుటుంబాలు వదిలేసి రోగాల పాలైపోయి చనిపోయారు మీకు తెలుసా? యేసు ప్రభువు మనల్ని నిత్య జీవం తీసుకెళ్ళడానికి ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టాడు. యేసు ప్రభువు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన మానవ శరీరం ధరించుకొని ఆ మానవ శరీరములో దెబ్బలు తిన్నాడు. యేసు ప్రభు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు. యేసు ప్రభు మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ప్రేమ దేవుడు పెట్టారా శిలువ మరణం అనుభవించాడు. ఏంటంటే నాకు మానవులు కావాలి. మరి మానవులు కావాలంటే కష్టం వస్తుంది కదా. ఈ కష్టం పడతాను కానీ వాళ్ళు నాకు కావాలి. అది దేవుని ప్రేమ అయితే, అది దేవుని మన కోసం తన ప్రాణం వదులుకోవడం దేవుని ప్రేమ అయితే, దేవుడి కోసం మన సమస్తాన్ని వదులుకోవడం దేవుణ్ణి మనం ప్రేమించాలి. కనుక ప్రతి భక్తుల జీవితంలో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం తననే ప్రేమించేటట్లుగా ఇరుకైన మార్గంలో నిలబెడతాడు. ఇరుకైన మార్గంలో ఖచ్చితంగా పెడతాడు. ఈ ఇరుకైన మార్గంలో ఎవరైతే ప్రారంభించి ముళ్ళు తొక్కుకుంటూ, రాళ్ళు తొక్కుకుంటూ, దెబ్బలు తిని, అనారోగ్యం పాలై, నష్టపోయి, అవమానం పొంది చివరి నెట్టు వరకు ఆ పరలోకం చేరే వరకు ఎవరైతే చేరతారో, నాకు యేసయ్య కావాలనుకునే వాళ్ళు మాత్రమే పరలోకంలో అడుగు పెడతారు. అలాగా ఇంకా మనం చదివాం. దాని గుండా ప్రవేశించే వాళ్ళు కొందరే కానీ ఎక్కువ మంది విశాల మార్గంలో వెళ్ళిపోతారంటే, దేవుడి కోసం, నీతి కోసం మనం బయలుదేరినప్పుడు సాతాను ఇక్కడ ఉన్నాడు కాబట్టి, పాపులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని అడ్డుకుంటారు. ఇంకో మాట, మన ఇంట్లో వాళ్ళు కూడా సాతానికి లోబడితే వాళ్ళు కూడా మనకి సమస్య అవుతారు. వీటన్నిటిలో నుంచి నిలబడి మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. భార్య ప్రార్థనా పరురాలైతే భర్త ప్రార్థనా పరుడు కాకపోవచ్చు, అది సమస్య. నీకు ఎరుకైన మార్గం అది. భార్య ప్రార్థనా పరురాలైతే బిడ్డలు సాతాను వైపు వెళ్ళిపోయి తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారుగా ఉంటారు. అది ఎరుకైన మార్గమే. నిలబడతావా? దేవుని వదిలేస్తావా? నీ బిడ్డ సాతాను వైపు వెళ్తే నువ్వు దేవుని వదిలేస్తావా? నీ భర్త సాతాను వైపు వెళ్తే నువ్వు దేవుని వదిలేస్తావా? నీ
చేయడానికి, మందిరం రావడానికి, బైబిల్ చదవడానికి అభ్యంతరాలు అయితే దేవుడిని వదిలేస్తావా? దేవుడు ఎంత గొప్పవాడంటేనండి, నాకన్నిటికంటే నువ్వే నాకు ఎక్కువ అని అనుకునే మనస్సు, అనే ధైర్యం, అనే తెగింపు మనలో రావడానికి ఈ భూమి మీద రకరకాల మార్గాల్లో నడిపిస్తాడు. మనకు అర్థం కాదు, వాళ్ళేంది నా మీదకి వస్తున్నారు, వీళ్ళేంది ఇలా చేస్తున్నాడు, మా ఆయనంది ఇలా చేస్తున్నాడు, నా పిల్లలేంది ఇలా చేస్తున్నారు. మనకు పరిస్థితులు కనబడుతుంటాయి కానీ మనకు ఒకటి అర్థం కాదు. ఏం అర్థం కాదంటే, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు మనల్ని గట్టిగా సిద్ధపరుస్తున్నాడు. పిల్లలు పోయినా, అమ్మాయి పోయినా, అబ్బాయి పోయినా, భర్త పోయినా, ఆరోగ్యం పోయినా, ఆ మనసు నీకు వస్తుందో రాదో సిద్ధపరచాలని దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి. మనం ఏం చేస్తామంటే, దేవుడి నేను యేసుని నమ్ముకున్న తర్వాత ఇలా జరిగింది, యేసుని నమ్ముకున్న తర్వాత ఇలా ఎదురవుతుంది. ఆ పరిస్థితులకు అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ఇరుకైన మార్గంలో నిలబెట్టాడు. ఈ ఇరుకైన మార్గంలో నిలబెట్టి చివరి వరకు వస్తావా రావా అని చేస్తున్నాడు. భూమి పెట్టేశాడు, రాళ్ళు పెట్టేశాడు, నీళ్లు పెట్టాడు, అన్నింటినీ దాటుకొని నువ్వు నాకు కావాలని రావాలి. చాలా మంది అండి ఇస్కరియోతు సగంలో తప్పిపోయాడు. డబ్బును చూశాడు, యేసు ప్రభు పక్కనే ఉన్నాడు కానీ డబ్బును చూసి మార్గం తప్పిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు కానీ డబ్బును చూసి డబ్బు మీద ఆశపడి మార్గం తప్పిపోయాడు. ఓకే, కనుక సిద్ధపరచబడ్డం, గుణపరచబడ్డం అంటే ఏంటంటే, యేసు ప్రభువే నాకు కావాలి, అవసరమైతే నేను దేనిని వదులుకుంటా, అవసరమైతే నా ప్రాణాన్ని వదులుకుంటా, అవసరమైతే నేను ఎంతైనా ఓర్చుకుంటా, అవసరమైతే నేను ఏదైనా కానీ వదులుకోవడానికి నాకు ఇష్టమే, కానీ నాకు దేవుడు కావాలి. ఆ మనస్సు నీకు రాగలిగితే, ఆ మనస్సు రావడానికి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఇష్టపడాలి. మన సంఘంలో కానీ లేదా సమాజంలో ఏం చూస్తున్నామంటే, కొన్ని రోజులు భక్తి పరులుగా ఉన్నట్టుగా కనబడి వాళ్ళ శాతంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఇరుకు మార్గంలో నిలబడలేకపోయారని అర్థం. అంటే దేవుడు వాళ్ళని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో దేవుణ్ణి పోగొట్టుకున్నారని అర్థం. మన సమాజంలో, సంఘంలో దేవుణ్ణి పోగొట్టుకునే వాళ్ళు కనబడతారు. మన సంఘంలో, సమాజంలో దేవుణ్ణి దూరం చేసుకుని లోకంలో కలిసిపోయిన వాళ్ళు కనబడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, కష్టమైన, నష్టమైన, బాధైన, బంధువులు పోయినా, ఆరోగ్యం లేకపోయినా, డబ్బు లేకపోయినా నాకు దేవుడు కావాలి. ఈ మనసు నీకు ఎప్పుడు వస్తుంది? సిద్ధపడాలి కదా. అలాగా నువ్వు సిద్ధపడాలంటే ఎప్పుడు వస్తుంది? నీకు అవన్నీ ముళ్ళు రావాలి, రాళ్ళు రావాలి, నీళ్లు రావాలి, రోగాలు రావాలి. నువ్వేమనుకుంటున్నావు అంటే, మీరేమనుకుంటున్నా, నాకు అసలు రోగం రాకూడదు ప్రభు, నాకు అసలు కష్టాలు నీకు రోగం ఇస్తేనే కదా దేవుడు కావాలో, ఆరోగ్యం కావాలో తెలుసుకుంటావు. అర్థమైందా? నిన్ను సాతాను ఇబ్బంది పెడితేనే కదా నాకు దేవుడు కావాలా, ఈ కష్టం నుంచి తప్పించుకోవాలో అని ఆలోచన చేస్తావు. చూసారా దేవుడు ఎలా ఎన్నుకుంటున్నాడు పరలోకానికి. ఇక్కడ మనం చదివిన వచనాన్ని గమనిస్తే, యేసు ప్రభు అంట తాను నడుము కట్టుకొని వచ్చి వడ్డిస్తాడంట. ఏం వడ్డించడం ఏంటంటే, బిడ్డ నేను నిన్ను పిలిచానురా అమ్మా, నేను నిన్ను పిలిచానమ్మా, పరలోకానికి పిలిచాను, నన్ను ప్రేమిస్తావా, నా కోసం వస్తావా, నా కోసం ఏమైనా చేస్తావా అని నేను అడిగినప్పుడు అన్నావు, వస్తానన్నావు, పరలోకంలో చెప్పినట్టు వింటానన్నావు. కానీ నేను ముళ్ళేసాను, రాళ్ళు వేసాను, నీళ్ళు వేసాను, రకరకాల సమస్యలన్నీ పెట్టాను. అవన్నీ తొక్కుకుంటూ, అవన్నీ దాటుకుంటూ, ఆ స్థితిలో ఎంత బాగున్నా నువ్వు నన్ను ప్రేమించావు, నేనే కావాలనుకున్నావు. చూసావా, అందుకే నీకు కనబడనివన్నీ పరలోకంలో నేను తీసిపెట్టి ఇప్పుడు వడ్డిస్తున్నా. ఎలా కనబడుతుందంటే ప్రేమ బిడ్డరా, ఆధారం లేనట్టుగా కనబడినట్టుగా ఉంటుంది కానీ నమ్మాలి. అప్పుడు దారి మనకు అర్థం కాదు. భక్తిలో ఉన్నప్పుడు కొంచెం దారి అర్థం, ఏంటి ఇలా ఇటల్లా, ఏంటి ఇట్లా జరుగుతుంది అర్థం కాదు. కానీ విశ్వాసంతో ఉండగలవో లేదో చూస్తాడు దేవుడు. ప్రేమ ఉంటున్నారా, విశ్వాసం మనకి ప్రార్థన. ప్రభు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తుంటే మళ్ళీ ఈ సమస్యలు ఏంటి, ఇక నేను ప్రార్థన చేయను ప్రభు, ఆ మనసు వస్తుందా? ప్రభు పర్లేదు ప్రభు, ఎన్ని కష్టాలు వచ్చినా నీకోసం నేను ప్రార్థన
మనసు వస్తుందా? అవినీతి పనులు దుర్మార్గులు అందరూ వచ్చి వాళ్ళు చుట్టుముట్టినప్పుడు కష్టాలు పాలు చేస్తారు. అప్పుడు ఏంటి ప్రభా, పాపం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, అవినీతి పనులందరూ బాగున్నారు, సంతోషిస్తున్నారు, బలంగా ఉన్నారు. మరి నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నా, మందిరానికి వెళ్తున్నా, నన్నేంటి చుట్టుముడుతున్నారు, వాళ్ళని చంపవా, వాళ్ళు ఏం చేయవా అని అడుగుతావా? లేకపోతే పర్లేదు ప్రభా, ఎన్ని కష్టాలు వచ్చినా, అవినీతి పనులు వచ్చినా, ఎవరైనా ఎన్ని అడ్డుపెట్టినా నేను నీకోసం నిలబడతాను, నేను ప్రార్థన చేస్తాను, నేను నీ వైపు పెరుగుతా, నేను అనంతకుని కాదు, నేను దొంగలు కాదు, నేను మోసగాడిని, వాళ్ళలాగా నేను మారను, వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టినా నేను నీకోసం నిలబడతాను ప్రభు అంటాము. ఇదే ఇరుకైన మార్గం. ఇలా ఈ ఇరుకైన మార్గంలో పెట్టి నాకు నువ్వే కావాలి దేవా, మూలైనా తొక్కుతా, రాళ్ళైనా తట్టుకుంటా, ప్రాణమైనా పోగొట్టుకుంటా, రోగమైనా తెచ్చుకుంటా, ఆస్తులైనా పోగొట్టుకుంటా అనే మనస్సు నీకు వస్తే అప్పుడు ఏం చేస్తావంటే ఇక నువ్వు దేవుడిని పోగొట్టుకోలేవు, దేవుడికి దూరం అవు. టోటల్ గా గుణపరచబడే మనసు అంటే ఏంటంటే దేవుడి కోసం బతికితే దేవుడి కోసమే బతకాలి, చస్తే దేవుడి కోసమే చనిపోవాలి, దేవుడి కోసం ఏదైనా నేను విడిచిపెట్టాలి అనే మనస్సు రావడమే గుణపడే మనస్సు. ఈ గుణపడే మనస్సు మనకు రావడానికి దేవుడు ఇరుకైన మార్గంలో నడిపిస్తాడు. మీరేమనుకుంటున్నారంటే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి అనుకుంటా, అసలు కష్టాలు రాకూడదు కదా, మనకి కష్టాలు రాకూడదు కదా అనుకుంటాం. కాదు కాదు కాదు, దేవుడే అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? ఆయన కావాలో ఆయన విడిచి వెళ్ళిపోతావో తేల్చుకుంటావని, నీకు ఏది ఎక్కువ తేల్చుకుంటావని. కనుక ప్రేమ దేవుడు బిడ్డలారా, ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళే వారం అయితే గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాను, ఒక్క మాట ముగించేస్తాను. దేవుడు మనకంటూ కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు పరలోకానికి రావాలంటే ఇదిగో దీంట్లో ఉన్నవి చేస్తూ రావాలి. అర్థమవుతుందా? నువ్వు పరలోకం రావాలంటే దీంట్లో ఉన్నవి చేస్తూ రావాలి. ఒకవేళ నీకు అవి చేసేటప్పుడు ఏదైనా అడ్డు తగిలితే పక్కకి వెళ్ళిపోతే నువ్వు పరలోకానికి చేరలేవు. కనుక ఖచ్చితంగా కష్టమైన నష్టమైన దీన్ని చేస్తూ వస్తే ఆయన కృప ఉండదు. మనం అనుకుంటాం ప్రభు నన్ను కష్టాల మార్గంలో పెట్టేసావు కదా, కష్టాలు వస్తాయి కానీ దాంట్లో దేవుడి సహాయం ఉండదు. ఎప్పుడు నీకు అర్థమవుతుంది? ఆ కష్టాలు దాటినప్పుడు దానియేలు సింహాల బోన్లో పడిన తర్వాత అప్పుడు కాపాడాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? వెళ్ళక ముందే కాపాడవచ్చు, కానీ పడేసిన తర్వాత కాపాడాడు. అంటే తేలాలన్నమాట. ఏం తేలాలి? నాకు నువ్వే కావాలి అనేది పేరుతోనే దేవుడు నీకు అర్థమవుతాడు. కనుక మనం ఏమనుకుంటున్నామో చూసుకొని ఈ ఇరుకైన మార్గంలో, ఈ పరలోకపు వెళ్ళే మార్గంలో నువ్వు ప్రవేశించావా అనుకుంటున్నావా? పర్లేదు. అసలు అలాంటి వాళ్ళు ప్రార్థన చేసిన ప్రార్థన హబక్కూకు ప్రార్థన. ఇది ప్రార్థన. ఇది హబక్కూకు ఎవరు ప్రార్థన చేస్తున్నాడంటే నా పంట పండకపోయినా నిన్ను ప్రార్థిస్తా, నాకు డబ్బులు లేకపోయినా నీతోనే ఉంటా, నాకు ఆరోగ్యం లేకపోయినా నీతోనే ఉంటా, మా ఇంట్లో వాళ్ళు నేను సరిగ్గా చూడకపోయినా నేను నీతోనే ఉంటా. ఆ ప్రార్థన రావడమే హృదయం శుద్ధం అవడం. అప్పుడు పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను దేనికోసమైనా నిలబడాలి, దేనికోసమైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి, దేవుడి కోసం మాత్రం నేను నిలబడాలి అని మీరు అడగగలుగుతారు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి. అప్పుడు మీరు సొంత వాటి కోసం దేవుడు పాస్టర్ గారి దగ్గర ప్రార్థనకు అడగరు. ఆ హృదయం కావాలి. పాస్టర్ గారు నేను అనేక ఆత్మలు రక్షించాలండి, దేవునికి ఇష్టమైంది సువార్త చేయడం, అనేక ఆత్మలు రక్షించాలి, దానికి నా కోసం ప్రార్థన చేయండి. నేను సువార్త చేయాలని నా కోసం ప్రార్థన చేయండి, నేను బైబిల్ చదవాలని నా కోసం ప్రార్థన చేయండి, నేను అనేక మందికి దానం చేయాలని చెప్పి నా కోసం ఏ ప్రార్థన వస్తుంది?
సిద్ధమైంది. మీరు ఏ ఏ ఏ ఏ తరగతిలో ఉన్నారు? హబక్కూకు చేసిన ప్రార్థన మీ హృదయంలో వస్తుంది, మీ హృదయంలో వచ్చి మీ నోట్లోకి వస్తుందా? దానియేలు చేసిన ప్రార్థన మీ జీవితంలో ఉందా? యోబు గారు చేసిన ప్రార్థన మీ జీవితంలో ఉందా? ఏమడుగుతున్నావు దేవుడిని? అయ్యా, నా యొక్క ఆస్తి అడుగుతున్నావా? నా యొక్క బంగారం అడుగుతున్నావా? లేకపోతే ఇదిగో ఏ సమస్యలు అడుగుతున్నావు దేవుడిని? ఇవన్నీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నువ్వు ఉంటే నాకు చాలేసే అని అడుగుతున్నావా? బైబిల్లో మనం ప్రార్థనలు చేస్తున్నాం. హబక్కూకు గారి ప్రార్థన, దానియేలు గారి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమి లేకపోతే నాకు నువ్వంటే చాలా అంటున్నారేంటి? అది సిద్ధమైన మనసు అని అర్థం. అప్పుడు యేసయ్య వీళ్ళని పరలోకం తీసుకెళ్ళి కూర్చోబెట్టి పరలోకంలో ఆ నిత్య జీవంలో, ఆ మరణం, ఆ రోగాలు లేని ఆ నిత్య జీవంలో కూర్చోబెట్టి, బలానమ్మకమైన దాసురాల, నా కోసం ఇంత ప్రేమించావా, నా కోసం అందరిని వదులుకున్నావా, నా కోసం ఇంత కష్టపడ్డావా, నా కోసం ప్రాణమైనా పోగొట్టుకున్నావా అని దేవుడు మహిమపరిచి ఘనపరుస్తాడు. జీవ కిరీటం పెడతాడు దేవుడు. నా కోసం నువ్వు ఇదంతా పోగొట్టుకున్నావు, చేసుకున్నావా. అది భక్తండి. ఒకవేళ ఇలాగానే మీకు వాక్యం ఇలాగని చెప్పకపోతే, ప్రేమ దేవుని బిడ్డలారా, మీరేమైపోతారంటే దారి తప్పిపోతారండి. మీరేమైపోతారంటే డబ్బుకు బానిస అయిపోతారు. మీరేమైపోతారంటే ఈ లోకంలోనే మనసు పెట్టేస్తారు. దేవుడు కావాలి నీకు దేవుడు కావాలి. దేవుడి కంటే నీకేదో ఎక్కువ ఉండకూడదు. అలాగైతే నువ్వు నిలబడగలవు ఈ పరలోక మార్గంలో. ఓర్చుకోగలవా? యోబులాగా, దానియేలులాగా, హబక్కూకులాగా, యేసయ్యలాగా? దేనికోసం? దేవుడి కోసం. ప్రేమని తెలుగులో గుర్తుపెట్టుకోండి. మన ఇష్టానుసారంగా జరగాలి అనుకున్నప్పుడు దేవుని మార్గంలోంచి తప్పిపోతామండి. ఈ మాట మీ హృదయంలో గట్టిగా నాటుకోనివ్వండి. ఒకడు దేవుణ్ణి ఎప్పుడు విడిచేస్తాడంటే వాడికి ఇష్టమైంది చేయాలనుకున్నప్పుడు. ఒకడు దేవుడితో ఎప్పుడు ఉంటాడంటే దేవుడు చెప్పిందే చేయాలి, దేవుడే నాకు కావాలనుకున్నప్పుడు. ఓకే, మీ అందరికీ హృదయాలు ఉన్నాయి కదా, మన హృదయాలను దేవుడు చూస్తూ మనం దేన్ని కోరుకుంటున్నామో ఆయన చూస్తున్నాడు. మీరు అనుకుంటారేమో అందరికి వస్తుంది కష్టం, అందరూ ఎక్కువ మార్గంలో వెళ్ళాల్సిందే, అందరూ తీర్చుకోవాల్సిందే. యేసయ్య కావాలో మిగతా కావాలి. ఇలా కష్టపడి సంపాదించుకునేదేనండి పరలోకం అంటే. ఉరికినే రాదండి పరలోకం అంటే. దేవుడు ఉరికినే దొరకడండి. దేవుడు ఉరికినే దొరకడు. అందుకే దొరకడంలో చాలా మందికి. ఇలా త్యాగంతో కూడిన మనస్సు, ఆయనే కావాలనుకున్న స్థిర హృదయం ఉంటేనే కష్టాలు తట్టుకోగలం. ఇంకో మాట చెప్పనే ఉన్నాను. ఎప్పుడైతే మనం దేవుడిని కావాలనుకుంటామో అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆ కష్టాల్లో కొంచెం సహాయం చేస్తుంటాడు. పూర్తిగా చేయడు, కొంచెం చేస్తాడు. ఏం చేస్తాడంటే ముళ్ళేస్తాడు, గుచ్చుకుంది తీస్తారా. అది ఎందుకు ప్రభు? అసలు ముళ్ళు వేయకుండా ఉంటే బాగుంటుంది కదా. అర్థమైందా? ఆ ముళ్ళు లేకుండా ఉంటే నాకు గుచ్చుకోదు, నువ్వు తీయాల్సిన బాధ్యత. ఆహాహా, నా కోసం తొక్కుకొని వస్తావో లేదో అని అదనమాట దేవుడి మనసు. ఇప్పుడు ఆ గుచ్చుకుంటుంటే ఆయన ఏడుస్తుంటాడు. ఆయన ఏడుస్తూ నా కోసం గుచ్చుకున్నావా, ప్రేమిస్తే ఎంత సంతోషపడతాడో. దానియేలు సింహాల భూమిలో నా కోసం పడ్డావా, నాకు కోసమే కదా, శభాషణ. చెడ్డ మనుషులకు కాలిపోతుంది కదా అగ్నిగుండంలో దూకేస్తే, నీకోసమే కదా తండ్రి, నా కోసం అగ్నిగుండంలో పడ్డావా.
ఇది ఇరుకు మార్గం. ఓకే, కనుక ప్రేమ దేవుడు పిల్లరా, ఇలాగంటే మనం భక్తి చేసి పరలోకం వెళ్ళాల్సింది. ఇలా మనం సిద్ధం చేసుకుందాం, మన హృదయాలను మనం సిద్ధం చేసుకొని మూడు తొక్కుకుంటూ రాళ్ళు తొక్కుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ దేవుణ్ణి చేద్దాం. చివరి మాత్రం భలే ఉంటది. ఈ కష్టాలన్నీ ప్రసవించేటప్పుడు గర్భిణీ స్త్రీకి చాలా బాధగా ఉంటుంది. ఎప్పుడు ఆ బాధ అంతా పోతుందంటే బిడ్డను చూసినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోద్ది. అవునా? బిడ్డను చూసినప్పుడు తను పడిన వేదనంతా మర్చిపోద్ది. నువ్వు యేసయ్యని పరలోకాన్ని చూసినప్పుడు ఈ ముళ్ళు పుచ్చుకోవడం, ఈ రాళ్ళు తట్టుకోవడం, ఈ దెబ్బలు, ఈ మనుషుల అవమానాలన్నీ ఎగిరిపోతాయి. కానీ మరి ఆయనే కావాలనుకోవాలంటే నీకు ముళ్ళు పుచ్చుకోవాల్సిందే, నీకు రాళ్ళు తగలాల్సిందే. ఆయనే కావాలనుకుంటే నీకు గుండెల్లో గాయాలు కావాలి. మరి కావాలనుకుంటావా? మనల్ని కావాలనుకున్న దేవుడు పరలోకం దిగి దీనుడయ్యాడు. మనకి దేవుడు కావాలనుకుంటే సమస్త కష్టాలకు ఓర్చుకొని